7వదండి, భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు? భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఏమి చేస్తాడు అనేది ప్రశ్న అండి. దీని యొక్క సమాధానం, పరమపురుషుడు నడుస్తాడు, భగవంతుడు నడుస్తాడు, అలాగే నడవడు. నడుస్తాడు అంటే ఎలా నడుస్తాడండి? అది అందరికీ తెలుసు, చైతన్య రూపంలో ఉన్నాడు భగవంతుడు. ప్రతి ఒక్కరు నడుస్తున్నారంటే అది ఖచ్చితంగా భగవంతుడు ఉనికి వల్లే నడవగలుగుతున్నాం. సో అక్కడ నడిచేది శరీరమా చైతన్యమా అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆయన చాలా దూరంలో ఉంటాడు, గోలోకంలో ఉన్నాడు ఆయన. అలాగే నడుస్తాడు, నడవకుండా అలా కూర్చుని కూడా ఉంటాడు ఆ స్వామి. సో చాలా దూరంలో ఉంటాడు, గోలోకంలో ఉంటారు. అయినా చాలా దగ్గరగా ఉంటాడు. ఎక్కడ ఉంటారండి? హృదయస్థ పరమాత్మ. ఆ విధంగా ఆయన భగవంతుడు మనకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన అన్నిటి లోపల ఉంటాడు, అయినప్పటికీ వెలుపల కూడా ఉంటాడు. లోపల ఉంటాడు, వెలుపల కూడా ఉంటాడు. దీనికి ఉదాహరణ నరసింహహారతి, నరసింహ కీర్తనలో ఉందండి. ఇతో నరసింహ పరతో నరసింహ ఎత్తో యామి తత్తో నరసింహ బహిర్ నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే. నరసింహస్వామి ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎక్కడ చూసినా అక్కడే ఉన్నాడు. అలాగే భగవంతుడు హృదయంలో కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం కీర్తనలో తెలుసుకోవచ్చండి. 68వదండి, అచింత్యములైన శక్తుల చేత నిర్వర్తించబడే పరమ పురుషుని దివ్య కార్యకలాపముల వివరణ ఏమిటి? అంటే అచింత్య అంటే నాశనము లేనిదండి, చింత్య అంటే నాశనం. అయితే భగవంతుని యొక్క శక్తులన్నీ కూడా నాశనం లేను అన్నమాట. ఆ శక్తుల చేత నిర్వర్తించబడే ఏవైనా సరే అవన్నీ కూడా భగవంతుని యొక్క కార్యకలాపాలండి. అవన్నీ కూడా ఎటువంటి కార్యకలాపాలు? దివ్యమైన కార్యకలాపాలు. దివ్య కార్యకలాపముల వాటి యొక్క వివరణ ఏమిటి అనేది ప్రశ్న అండి ఇక్కడ. దీని యొక్క సమాధానం, అచింత్యములైన శక్తుల చేత నిర్వర్తించబడే పరమపురుషుని దివ్య కార్యకలాపముల వివరణ ఈ విధంగా ఉంది. ఏంటనేది తెలుసుకుందామండి. అతని యొక్క సాధారణమైన పనులంటే మనమండి. కానీ భగవంతుడు ఏ కార్యం చేసినా అది సాధారణంగా ఉండదు అది. సో మనకి అది అసాధారణంగా కనిపించినా దాని వెనకాల భగవంతుడు చేసే ప్రతి ఒక్క కార్యం వెనకాల లోక కళ్యాణం ఉంటుంది. అవి మామూలు సాధారణమైన వ్యక్తులు చేసే కార్యాలు మాత్రం కావన్నమాట. సో అతని యొక్క అసాధారణమైన శక్తులను నిరూపించడానికి ఇక్కడ పరస్పర విరుద్ధమైన పదాలు వాడబడ్డాయి. ఆయన శక్తుల్ని నిరూపించాలి అంటే వర్ణించడానికి ఇక్కడ 2 పదాలు వేరువేరుగా ఉన్నాయండి, విరుద్ధంగా ఉన్నాయి, అంటే ఆపోజిట్గా ఉన్నాయి. ఆ పదాలు ఏంటంటే ఆయన నడుస్తాడు మరియు నడవడు. ఈ 2 పదాలకి ఈ మాయావాదులు కానీ నిరాకారవాదులు, భగవంతుడికి ఆకారం లేదనే వాళ్ళు, అలాగే జీవుడు ఆత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అని వాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు భగవంతుడు నడుస్తాడు నడవడు అంటే దీనికి కూడా విపరీతమైన అర్థాలు చెప్పేస్తూ ఉంటారండి. సో ఇక్కడ తెలుసుకుందాం నెక్స్ట్ ఏంటనేది. సాధారణంగా ఎవరైనా నడవగలిగినప్పుడు అతడు నడవలేడు అంటే అది తర్క విరుద్ధం అవుతుంది. నడుస్తాడు మళ్ళీ నడవడేంటి? నడవడు అంటే మళ్ళీ అక్కడ తర్కానికి విరుద్ధం, అంటే వ్యతిరేకత. చర్చ జరిగినప్పుడు ఈ 2 విషయాల గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ ఇది విరుద్ధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డిఫరెన్స్, అంటే ఈ వైరుధ్యం భగవంతుని విషయంలో మనకు అతని అనూహ్య శక్తిని సూచించడానికి తోడ్పడుతుంది. అంటే దీన్ని బాగా అర్థం చేసుకుంటే అది మనం భగవంతుని యొక్క నడవడు అంటే దాని వెనకాలే ఉన్న పరమార్థం ఏంటనేది మనం తెలుసుకోగలిగితే భగవంతుని యొక్క ఊహించలేని శక్తికి మనకది తెలుసుకోవడానికి మనం ప్రయత్నించిన జ్ఞానం భగవంతుని యొక్క శక్తిని గురించి ఆలోచించడానికి సూచించడానికి తోడ్పడుతుంది అనే విషయం మనం తెలుసుకుంటామండి. నెక్స్ట్ వచ్చి మన పరిమితమైన అవగాహన, అంటే లిమిటెడ్తో ఉంటుంది మన అర్థం చేసుకునే విధానం. మన ఇంద్రియాలు ఏ విధంగా అయితే అసంపూర్ణమో మన ఆలోచనలు కూడా అసంపూర్ణమేనండి, మన యొక్క జ్ఞానం కూడా అసంపూర్ణమే అన్నమాట. సో లిమిటెడ్గా ఉంటుంది, ప్రతిదీ కూడా బావిలో కప్పలా ఉంటుంది అన్నమాట. ఆ బావి వరకే ఉంటుంది ఆ జ్ఞానం అంతా, మళ్ళీ సమాజం మొత్తం చూడలేదు ఆ కప్ప. అలాగే మనం కూడా అంతే అన్నమాట. ఈ పరిమితమైన అవగాహన శక్తులతో మనం ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఖచ్చితంగా అందరం మనం ప్రయత్నిస్తూనే ఉంటామండి. ఎందుకంటే లైఫ్లో ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి,
మనం భగవంతుడి హస్తాన్ని చూస్తున్నామా? అస్సలు ఆ సమస్య లేదు. ఆ సమస్యే చూస్తారనమాట మనం. అది అందుకనే కుక్క స్వభావం, అలాగే లయన్ స్వభావం. కుక్క ఫుడ్ పడినప్పుడు ఆ ఫుడ్నే చూస్తుంది, కానీ లయన్ వెనకాల ఆ ఫుడ్ ఎవరు వేశారు ఆయన్ని చూస్తాం అనమాట. మనం కుక్కలమా లేకపోతే సింహమా అనేది మనమే, ఏ స్వభావం ఉంది అనేది మనమే అర్థం చేసుకోవాలండి. అంటే వచ్చిన ఫుడ్ ఆలోచిస్తుంది కుక్క, మనం కూడా ఆ కర్మ గురించి ఆలోచిస్తాం. అయ్యో ఆ కర్మ ఎక్కడి నుంచి వచ్చింది, మన పూర్వజన్మ కర్మలు, ఇది ఎవరిస్తున్నారు అని అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాం అన్నమాట. కాబట్టి ఇక్కడ అదే అంటున్నారండి ఆయన, అవగాహన శక్తులతో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రతి విషయం అండి, ఒక తత్వపరంగానే కాదు, మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఒకవేళ దాన్ని కరెక్ట్గా మనకు వచ్చిన సిచ్యువేషన్ అర్థం చేసుకున్నామా, ఖచ్చితంగా మనం భగవంతుని అర్థం చేసుకున్నట్లే సంపూర్ణంగా. ఆ సిచ్యువేషన్ కనుక మనం ఫేస్ చేయగలిగితే, ఫేస్ చేయలేదు అంటే మనం భగవంతుని తప్పుగా అర్థం చేసుకుంటాం. మనకి లిమిటెడ్ ఇంద్రియాలతోనే మనం ఉన్నాము అని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ తత్వం అంటేనే లైఫ్ అండి. ఈ లైఫ్కి తత్వానికి బాగా ముడిపడి ఉంటుంది. ఈ తత్వాన్ని మన భగవంతుడు ఎందుకు ఈ గ్రంథాల ద్వారా ఇస్తున్నారు, ప్రభుపాదుల రూపంలో ఎందుకు ఇస్తున్నారు అంటే, మనకి లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి. దాని గురించి ఈ తత్వం మనం చదవాలి. లేదంటే ఈయన భగవంతుడి గురించి తెలుసుకుని వ్యాసాలు రాయడానికి కాదు, లేకపోతే పోటీలు పెట్టరు, ఏం లేదు. మన లైఫ్లో దాన్ని అన్వయించుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు తెలుసుకున్నప్పుడు, ఆయన గొప్పతనం తెలుసుకున్నప్పుడు భగవంతుడి గురించి. ఇప్పుడు చూడండి, ధర్మో రక్షిత రక్షిత అంటారు. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం మళ్ళీ నిన్ను రక్షిస్తుంది. ఏ విధంగా ధర్మాన్ని రక్షించాలి? అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటేనే భగవంతుడు, ధర్మం అంటేనే ప్రేమ. భగవంతుడు అంటే సృష్టి మొత్తం ఉన్నాడు, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని రక్షించాలి. అదే ఒక ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా రక్షిస్తాము. ఎందుకంటే అతను మనకి ఎన్నో చేశాడు కాబట్టి, ఎన్నో ఉపకారాలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి వచ్చే ఆపదని మనం అండగా ఉంటాము, కాపాడుతాము, అతన్ని రక్షిస్తాము, అతన్ని హెల్ప్ చేస్తాము, రక్షిస్తాము. అలా ధర్మాన్ని ఏ విధంగా రక్షించాలి? మనం ధర్మాన్ని రక్షించాలి అంటే ధర్మానికి మూలం ఎవరనేది తెలుసుకోవాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ధర్మాన్ని రక్షించడానికి, మనకి రక్షించాలి అనే ఆలోచన వస్తుంది, వెంటనే ఇన్వాల్వ్ అవుతాము. కానీ భగవంతుడి గురించి అర్థం చేసుకుంటే కదండి ధర్మాన్ని రక్షించాలన్న ఆలోచనైనా వస్తుంది. ఫ్రెండ్ గురించి అయితే తెలుసుకున్నాం, కానీ ఆ ఫ్రెండుల్లో ఉన్న భగవంతుడి గురించి మనం తెలుసుకోలేదు. సో నెక్స్ట్ వచ్చేసి మాయావాద సిద్ధాంతానికి. మాయావాదులు అంటే తెలుసు కదండి, ఆత్మ అంటే జీవుడు, ఆత్మ పరమాత్మ. జీవుడు అలాగే పరమాత్మ ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకటే. మనం మర్చిపోయాం భగవంతుడు అని, ఇప్పుడు మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి భగవంతుడు అని. అప్పుడు మనం ఎప్పుడైతే గుర్తుకొస్తామో అప్పుడు మనం ఆ భగవంతుడితో మనం ఇవన్నీ గెలుస్తాం కదా. సమాజంలో అన్నీ కూడా మన ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుని అంతా తత్వపరంగానే ఉంటుంది. కానీ వీళ్ళ తత్వం ఎటు వెళ్ళిద్దంటే భగవంతుడితో సమానం అనే తత్వానికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఇంద్రియాలు ఇవన్నీ సమానమే. అంటే భక్తుడికి నేర్చుకునే జ్ఞానంతోనే ఉంటుంది ఇది కూడా. కానీ ఫైనల్ వీళ్ళ లక్ష్యం ఏంటంటే భగవంతుని చేరుకోవాలి, భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి. అలాగే నెక్స్ట్ నిరాకారవాదులు. భగవంతుడికి ఆకారమే లేదు, భగవంతుడికి ఆకారమే లేదని వాదిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా భగవంతుని నిరాకార లక్షణాలని అంగీకరించి సాకార లక్షణాన్ని నిరాకరిస్తారు. భగవంతుడి ఉనికిని, భగవంతుడి యొక్క చైతన్యాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు వీటికే స్టిక్ ఆన్ అయి ఉన్నారు, వీటికే పరిమితం అయిపోయి కూర్చున్నారు అనమాట. ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఏం చేస్తామండి, అక్కడ ఆనకట్ట వేసి వాళ్ళే ఆనకట్ట వేసుకుని కూర్చుని ఉన్నారు. ఇంకా ముందుకేం వెళ్తారు వీళ్ళు? అందుకే భగవంతుడి సాకార రూపం చూడలేము మనం. ఎప్పుడైతే సూర్య భగవానుడి రూపాన్ని పొద్దున్న చూడండి చక్క నీట్గా కనిపిస్తాడు స్వామి. అలాగే నెక్స్ట్ ఆయన వెలుతురు రూపంలో కనిపిస్తారు. మధ్యాహ్నం చూడండి భయంకరంగా ఉంటుంది అనమాట. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆయన రూపం కొద్దిగా కనిపిస్తుంది మనకి. కానీ ఆయనకు ఒక రూపం ఉంది సూర్య భగవానుడికి. ఆయన యొక్క వెలుతురు చైతన్యం అయినప్పుడు ఆయన యొక్క రూపం, ఆయనకు ఒక రూపం ఉన్నప్పుడు అంటే వెలుగు, మనం వెలుగు చూస్తున్నాము. అలాగే వెలుతురుని చూస్తున్నాం చైతన్య రూపంలో.
అలా భగవంతుడిని కూడా మనం అలాగే అర్థం చేసుకోవాలి. ఎలాగైతే సూర్య భగవానుడికి ఒక రూపం ఉందో భగవంతుడికి కూడా ఒక రూపం ఉంది, సాకార లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా వీళ్ళు నిరాకరిస్తున్నారు. నెక్స్ట్ వచ్చి భాగవత సిద్ధాంతానికి చెందిన వారు అతని అనూహ్య శక్తులను అంగీకరించి భగవంతుడు సగుణుడు కాను నిర్గుణుడు గాను కూడా అంగీకరిస్తారు. వాళ్ళు ఏ విధంగానే భగవంతుడే అండి, ఇంకా వాళ్ళకి ఏ డౌట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు భాగవతం అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తారు కాబట్టి, అందులో విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి, భగవంతుని శక్తులు అపరిమేయుడైన కాబట్టి అంగీకరిస్తారు. ప్రతిదీ భగవంతుడే అయినప్పుడు నడవచ్చు నడవకపోవచ్చు, అక్కడ ఉన్న కార్యం బట్టి భగవంతుడు ఆయన కార్యకలాపాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని అంగీకరిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అతనికి అనూహ్యమైన శక్తులు లేకపోతే పరమపురుషుడు అనే పదానికి అర్థమే లేదు. అటువంటి శక్తులు లేకపోతే భగవంతుడు కాడండి. ఆయన పరమపురుషుడు అనే చెప్పుకోవడానికి అర్థమే లేదు, ఆ పదానికి అర్థమే లేదు అసలు. కాబట్టి ఈ నడుస్తాడు రెండు కూడా మూలం చాలా విషయం ఉందండి. ఈ రెండిటికి కూడా ఈ రెండు కూడా భక్తులు అంగీకరిస్తారు. భగవంతుణ్ణి నిర్గుణుడిగా అంగీకరిస్తారు, అలాగే సగుణుడిగా కూడా అంగీకరిస్తారు. లేదంటే భగవంతుడు గొప్పవాడే కాదనమాట. శాస్త్రం అలా చెప్పదు. హరే కృష్ణ. భగవంతుని ధామం భౌతిక ఆకాశానికి ఎంత దూరంలో ఉంది? భగవంతుని ధామం అంటే భగవంతుడు శాశ్వతంగా నివసించే ప్రదేశం అండి. ఆయన అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆయన శాశ్వతమైన, ఇప్పుడు మనం కూడా ఎన్నో చోట్లకి తిరుగుతూ ఉంటాం, కానీ ఫైనల్గా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేంతవరకు మనశ్శాంతి ఉండదు. అలాగే భగవంతుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ప్లేసు అంటే హృదయంలో ఉంటారు, వెలుపల ఉంటారు, బయట ఉంటారు, ప్రతి ఒక్క అణువులో కూడా ఉన్నారు స్వామి. ఉన్నప్పటికీ ఆయనకంటూ ఒక ధామం ఉంది. ఆ ధామం ఆయనకే కాదు, మన ధామం కూడా ఆ ధామమే. భగవంతుని ధామమే మనకి నిజమైన శాశ్వతమైన ధామం అన్నమాట. ఆ ధామం ఎక్కడ ఉంది, అది భౌతిక ఆకాశానికి ఎంత దూరంలో ఉంది అనేది ప్రశ్న. దీని యొక్క సమాధానం భగవంతుని ధామం భౌతిక ఆకాశానికి అవతల ఉంది. అంటే భౌతిక ఆకాశమే ఎంతవరకు ఉందనేది కూడా చెప్పలేమండి మనం. దాని తర్వాత ఉందన్నమాట. భౌతిక ఆకాశానికి అవతల ఉంది, పక్క ఊరు అలా అంటాం కదండి. సో అలా ఇంకా పైన ఉంది. అది ఎంత ఉందని కూడా మనం చెప్పలేమన్నమాట. ఎందుకంటే భౌతిక ఆకాశాన్ని కొలవడానికి మనకు సాధనాలు లేవు. ఎందుకంటే విశ్వం అంటేనే మొత్తం 14 లోకాలు కలిపి విశ్వం అంటారు. ఈ విశ్వాలు ఆవాల గింజ ఉంటుంది చూసారండి, ఆవాల గింజలతో ఉన్న బస్తాని మనం లెక్క పెట్టగలమా? ఆవాలని మన వల్ల కాదు, అది అసాధ్యం అన్నమాట. అన్ని విశ్వాలు ఉన్నాయండి. అన్ని విశ్వాలు దాటిన తరువాత ఆధ్యాత్మిక జగత్తు భగవంతుని ధామం ఉంది. ఇదే లెక్క పెట్టలేము, జస్ట్ మామూలుగా కూడా లెక్క పెట్టలేము, అనుభవపూర్వకంగా కూడా చూడలేము. అలాంటిది భగవంతుని ధామం ఎక్కడుందని ఎవ్వరని చెప్పలేము. ఇక భౌతిక ఆకాశమే అంత దూరం వ్యాపించి ఉంటే దానికి అతీతంగా గల ఆధ్యాత్మిక ఆకాశాన్ని గురించి చెప్పేదేముంది? అది విషయం ఇదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆధ్యాత్మిక ఆకాశం భౌతిక విశ్వానికి ఎంత దూరాన ఉంది, దీని గురించి భగవద్గీత 15వ అధ్యాయం 6వ శ్లోకంలో ఈ విధంగా పేర్కొంటుంది. యాక్చువల్గా ఎంత దూరం ఉంది అనేది మనకి సూచనప్రాయంగా భగవద్గీతలో మనం తెలుసుకోవచ్చు. జస్ట్ ఒక విషయాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ శాశ్వతంగా అయితే మనకు అర్థం కాదండి. భగవంతుడి యొక్క భావంతోనే భగవంతుడి యొక్క భావంతోనే ఆయన అర్థం చేసుకోగలం తప్ప లేదంటే మన వల్ల కాదు. భగవంతుడి యొక్క భావంలో కొద్దిగా మనం కొంచెం అర్థమైన భగవంతుడి గురించి అప్పుడు ఆయన యొక్క స్వభావం మనకు తెలుస్తుంది. లేదంటే భగవంతుడి గురించి అంచనా వేసే శక్తి ఎవరికీ లేదండి. సో ఈ శ్లోకం బట్టి తెలుసుకోవచ్చు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవంతుడు చెప్తున్నారు, అట్టి నా దివ్యధామము సూర్యునిచే కానీ, చంద్రునిచే కానీ, అగ్నిచే కానీ, విద్యుత్తులచే కానీ ప్రకాశింప చేయబడదు.
దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగత్తుకి ఎప్పుడునూ తిరిగి రారు. ఎప్పుడు రామంటే ఆయన ధామం ఎలా ఉంటుందంటే అక్కడ సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు, అగ్నితో పని లేదు, అలాగే విద్యుత్ వెలుగుతో కూడా పని లేదన్నమాట. స్వయంగా ప్రకాశింపజేస్తుందన్నమాట. స్వయంగా భగవంతుడు కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు ఒక్కడే, ఆయన చేత అన్నీ సృష్టించబడినాయి. అటువంటి స్వామికి సూర్యుడితో పనేముందండి, చంద్రుడితో పనేముంది, అగ్నితో పనేముంది, వెలుగుతో పనేముంది? స్వయంగా ఆయనే అన్నీ అయినప్పుడు, ఆయనే ప్రకాశింపచేస్తున్నప్పుడు ఒకరితో పనేముంది? కానీ ఇక్కడ సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, అగ్ని కావాలి, విద్యుత్తులు కావాలి, అన్నీ కావాలి, వాయువు కావాలి, లేకపోతే మనం బ్రతకలేము. మనం పంచభూతాలతో మిళితమై ఉన్నదన్నమాట ఈ శరీరం మొత్తం కూడా. కానీ మళ్ళీ ప్రాణం వచ్చేసి భగవంతుడే. కాబట్టి భగవంతుడి యొక్క ధామంలో ఈ కొంత ఒక శ్లోకం ద్వారా కొంత అర్థం చేసుకోగలమండి. ఆయన ధామం వీటితో పని లేకుండా ఉంటుంది, ఎందుకంటే స్వయం ప్రకాశమానంగా ఉంటుందన్నమాట. అక్కడికి ఎవరైతే వెళ్తారో మళ్ళీ ఈ భౌతిక జగత్తు తిరిగి రారండి, మళ్ళీ ఈ దుఃఖాలయానికి రావాల్సిన అవసరమే లేదన్నమాట. హరే కృష్ణ. 70వదండి, భగవంతుడు మన ముందుకు వచ్చిన నిర్లక్ష్యం చేస్తాము. అలాంటి భావాన్ని భగవద్గీత ఎందుకు ఖండిస్తుంది? దీని వివరణ. ఎందుకు ఖండిస్తాము అంటే ఖచ్చితంగా ఖండిస్తారండి. ఎందుకంటే ఈ మానసిక భావనలతో మనం ఉంటాం కాబట్టి మనస్సు అంటే మనసుకి 3 లక్షణాలు ఉంటాయి. ఆలోచించడం అంటే ఫీలింగ్, థింకింగ్, విల్లింగ్. ఫీల్ అవ్వడం, అలాగే ఆలోచించడం, అలాగే సంకల్పం చేసుకోవడం. ఈ 3 కూడా ఎప్పుడైతే భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనసు ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆలోచనలు, సంకల్పాలు, అలాగే ఫీలింగ్స్, ఎమోషన్స్, ఎవ్రీథింగ్ కూడా కృష్ణ పరంగా ఉంటుంది. ఎప్పుడు కృష్ణనే ఉంటాడు, అక్కడ ఇంకేం ఉండదు, కృష్ణనే ఉంటుంది. ఎప్పుడు నిత్యం ఆనందం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణాన్ని చూస్తాం. ఆ భావం ఇక్కడ క్యారీ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు నేను, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనే అహంకారానికి లోబడిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు పరిచయం లేని ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి సాక్షాత్తు కృష్ణుడే వచ్చాడు అనుకోండి, నేనే కృష్ణుడిని అంటే నువ్వు కృష్ణుడు అని ఎలా నమ్ముతాం? నమ్మదు. ఎందుకంటే ప్రత్యక్షం కావాలి, ప్రత్యక్షంగా సేవ చేయాలి, త్యాగాలు చేయాలి, వాళ్ళ కోసం జీవితం అర్పించేయాలి, అప్పుడే మనిషిని నమ్ముతారు. అలాంటిది సాక్షాత్తు భగవంతుడు వస్తే నమ్మేస్తారా? తల్లిదండ్రులు కని మోసి వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇంత చేస్తేనే తల్లిదండ్రుల మీద నమ్మకమే లేదు. సమాజంలో ఎంతోమంది మనకి ఉదాహరణగా నిలిచేవాళ్ళు ఉన్నారు, మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, మనల్ని భరించే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళనే వాళ్ళనే మనం అంగీకరించట్లేదు. అలాంటిది సాక్షాత్తు భగవంతుడు మన ముందుకు వచ్చినా నిర్లక్ష్యం చేస్తాం. ఎలా నిర్లక్ష్యం చేస్తాం అనేది భగవద్గీత చెప్తుంది. ఆ నిర్లక్ష్యం చేయడం అనేది ఖండిస్తుంది భగవద్గీత. సో దీని యొక్క సమాధానం, దేవాది దేవుడు వచ్చి మన ముందుకు వచ్చినను ఆయన మనం ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తాం. అలాంటి మూఢమైన నిర్లక్ష్య భావాన్ని, అటువంటి భావం అంటే లోపల బయటకు కనిపించం, బయటకైతే నోటితో మాట్లాడేస్తాము, కానీ లోపల భావం పెట్టుకున్న అది నిర్లక్ష్య భావనేనండి. భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఈ విధంగా ఖండించబడిందనమాట. అవజానంతి మామూఢ మానుషం తను ఆశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. అవజానంతి మామూఢ మానుషం తను ఆశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. భగవద్గీత అంటే ఏ విధంగా మనం నిర్లక్ష్యం చేస్తాము అంటే, ఉదాహరణ మనం చెప్పొచ్చు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అవతరించారు, అందుకే దీని గురించి చెప్తున్నారు. దీని ఒక అర్థం ఏంటంటే, శ్లోకం యొక్క అర్థము, సర్వస్వమునకును పరమప్రభువు అయిన నా దివ్యత్వమును వారెరుగక నన్ను మానవ రూపమును అవతరించినప్పుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. చూడండి, భగవంతుడు స్వయంగా అవతరించినప్పుడు ఆయన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేక, ఆయనే పరమ ప్రభువు సర్వస్వానికి అని తెలియక మానవ రూపంలో వచ్చారు కదా అని వారిలో ఒకరని అనుకుని ఆయన అపహాస్యాన్ని చేస్తూ ఉంటారనమాట ఆయన్ని.
భగవంతుడిని అపహాస్యం చేస్తారన్న. అలాంటిది భగవంతుడిని చేశారంటే ఇక్కడ సత్పురుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. సో మనసు యొక్క ఆలోచనలు, మనసు యొక్క ప్రేరణ ఇంత అద్భుతంగా ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి తనను మరణించు వాణిగా భావించి మూఢులు తనను అవజ్ఞ అంటే అవహేళన చేస్తారని భగవంతుడు పేర్కొన్నాడు. సామాన్యులు ఏ విధంగా మరణిస్తారో జన్మిస్తారో ఆ విధంగా పక్క వాళ్ళు కూడా భావిస్తాం. ఎందుకంటే మన మనస్సుకు ఎంత అవగాహన ఉంటుందో అంతే అవగాహనతో పరిస్థితిని, మనుషులని, అక్కడ కర్మలని మనం చేస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం, భావిస్తూ ఉంటాం. అంటే మనసుకు వచ్చే ఫీలింగ్స్, ఎమోషన్స్, సంకల్ప వికల్పాలు అన్నీ కూడా మానసిక భావంలో ఉంటాయండి. ఇంకా ముందుకు వెళ్ళలేవు. సో అందుకనే వాళ్ళ యొక్క అవగాహన అయితే ఎంతవరకు ఎంత స్థాయిలో వాళ్ళ అవగాహన ఉందో అంత స్థాయి బట్టే వాళ్ళు ఆలోచిస్తారు. 90% ఉంటే 90% ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. లేదు 10% ఉంటే 10% మనిషిని అంచనా కూడా వేసేస్తూ ఉంటారు చూడండి. కానీ ఆయన మరణించువాడు కాదు. భౌతిక ప్రకృతి చేత నిర్మితమైన దేహంతో మన ముందుకు రాడు. మన యొక్క దేహము నశ్వరం అండి, నాశనం అయిపోతుంది. ఎందుకంటే పాంచభౌతిక శరీరం, పంచభూతాల యొక్క సహాయంతో ఈ భౌతిక శరీరం సృష్టించబడింది. అలాగే భగవంతుడి దేహం కూడా అలాగే అనుకుంటారు. చాలా తప్పు. భగవంతుడి దేహం కానీ, ఆత్మ కానీ, ఇంద్రియాలు కానీ ఎవ్రీథింగ్ సర్వసంపూర్ణాలు. ఒక ఇంద్రియము అన్ని కార్యాలు చేస్తుంది. అదే మన ముక్కు ఉందనుకోండి, వాసనే చూస్తాం. కానీ భగవంతుడి ముక్కు వాసనే కాదు, తింటుంది, కళ్ళతో చూస్తుంది, నడుస్తుంది, ఏ పనైనా చేస్తుంది. ఒక్క ఇంద్రియము అన్ని ఇంద్రియాలు చేయగల పని చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా దేవీ దేవతలు కాబట్టి. మన శరీరం, మన ఇంద్రియాలు లిమిటెడ్గా ఉంటాయి. ఆయన ఇంద్రియాలు అంటే లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట ఆయనవి. మనవి లిమిటెడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి సామాన్య మానవుని వలనే భౌతిక దేహంతో భగవంతుడు అవతరిస్తాడని చెప్పే పండితులుగా భావించబడేవారు ఉన్నారు. ఇలా మనకి ఏ విధంగా సామాన్య జనులు ఇందా చెప్పాం కదండి, యద్యదాచరి శ్రేష్ఠ తత్తద్దేవతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఎవరైతే సమాజంలో పెద్దవాళ్ళుగా అంటే పెద్దవాళ్ళగా పిలువబడతారో, గొప్పవాళ్ళుగా ఉన్నారో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. మరి ఈ సామాన్య మానవులు వీళ్ళని అనుసరించినప్పుడు, వీళ్ళు పండితులుగా ఉన్నప్పుడు వాళ్ళ ఆచరణ బట్టి వీళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏ భావాలతో ఉంటారో అవే భావాలు వీళ్ళకు కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి పండితులుగా భావించబడేవారు భగవంతుడిని సామాన్య మానవుల వల్లే పోలుస్తూ ఉంటారు. సో ఇదే వాస్తవం అని వీళ్ళు కూడా నమ్మేస్తూ ఉంటారు మూఢుల్లాగా. అందుకే అవజానంతి మామూఢ అనేసి స్వామి భగవద్గీతలో చెప్పారనమాట. ఆయన అచింత్య శక్తిని తెలుసుకొనలేక మూఢులు ఆయన కూడా సామాన్య మానవుల వంటి వాడే అని భావిస్తారు. ఎవరైతే భగవంతుని యొక్క అచింత్య అంటే నాశనం లేని శక్తులు, మనకి కూడా శక్తి ఉంటుంది. అది ఎంతవరకు అంటే కొంతవరకే, లిమిటెడ్గానే ఉంటుంది. అది కూడా భగవంతుని యొక్క శక్తి లేకపోతే మనకు ఆ శక్తి కూడా లేదు. అది మనం తెలుసుకోలేక భగవంతుని యొక్క నాశనం లేని శక్తులు తెలుసుకోలేక ఎవరైతే ఉంటారో వాళ్ళు సామాన్య మానవుల వంటి వాడే అని భావిస్తూ ఉంటారు. ఇదంతా కూడా జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతుందండి. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని యొక్క జ్ఞానాన్ని స్వీకరించడం కానీ, లేదంటే గురువు రూపంలో గురువు లేకపోతే మాత్రం అది అసాధ్యం. ఖచ్చితంగా గురువు ఉండాలి. పోనీ ఇంట్లో తండ్రి అయినా గురువుగా తను ఆచరించేది పిల్లలకి బోధించవచ్చు, కొంత హెల్ప్ అవుతుంది. పోనీ ఎవరైనా సరే, తండ్రి అయినా సరే, ఉపాధ్యాయులైనా సరే, రాజు అయినా సరే, ఎవరైనా సరే కృష్ణ చైతన్యం ఉంటే కొంతవరకు సమాజాన్ని రక్షించగలుగుతారు. వీళ్ళే మూడుల్లాగా ఉంటే ఇక సమాజం పరిస్థితి ఇంకెంత దుర్భరంగా ఉంటుందంటే ఇంకా అది వర్ణించడానికి అసాధ్యం అన్నమాట. హరే కృష్ణ. 51వ ప్రశ్న, భగవంతుడు ఏ విధంగా మన సేవను అంగీకరించగలడు? అంటే మనం భగవంతుడికి అనేక రకాలుగా సేవలు చేస్తూ ఉంటామండి.
సో అవన్నీ భగవంతుడు ఏ విధంగా స్వీకరిస్తాడు అని మనకు ఎలా తెలుస్తుంది? దీని ఒక సమాధానం, భగవంతుడు అచింత్య శక్తులతో కూడి ఉండడం వల్ల ఏ విధమైన మాధ్యమం ద్వారానైనా మన సేవను ఆయన అంగీకరించగలడు. తన సంకల్పాన్ని అనుసరించి తన వివిధ శక్తులను ఆయన మార్చుకోగలడు. అంటే భగవంతుడి యొక్క సంకల్పం, ఆయన యొక్క శక్తి అంతా కూడా మనకి ఊహాతీతం అండి. ఊహించడానికి కూడా చాలా చాలా కష్టం. బలరాముడికి లక్ష్మణుడికి కష్టమైతే అలాంటప్పుడు సామాన్య మానవులకి భగవంతుడి యొక్క సంకల్పం, ఆయన శక్తుల్ని ఊహించడం చాలా చాలా కష్టం అన్నమాట. సో ఆయన అచింత్య అంటే నాశనం లేని శక్తులతో కూడి ఉండడం వల్ల భగవంతుడు అంటే ఆ శక్తి ఏ విధంగానైనా భగవంతుడు మన సేవను అంగీకరిస్తాడు. కానీ అంగీకరిస్తున్నాడా లేదా అని మనం తెలుసుకోవాలంటే ఆయన శక్తుల గురించి తెలుసుకోవాలి, ఆయన యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుడు నా సేవని స్వామి స్వీకరిస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంతా భగవంతుడే ఉన్నాడు కాబట్టి ఏది చేసినా అది భగవంతుడికి ఈజీగా తెలిసిపోతుంది. మనం తప్పు చేసినా, మనం సేవ చేసినా, సేవ చేయకపోయినా, మన భావాలు ఎలా ఉన్నా ఎందుకంటే హృదయంలోనే ఉన్నారు పరమాత్మ. మనం చేసే ప్రతి పని అంటే హృదయంలో 2 పక్షులు ఉంటాయి, ఒకటి పరమాత్మ, ఇంకొకటి జీవాత్మ. జీవాత్మ చేసే పనులన్నీ కూడా పరమాత్మ రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతిర్భర్త ప్రభు సాక్షి, భగవద్గీత 9వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. గతిర్భర్త ప్రభు సాక్షి, ఆయనే సాక్షి మనం చేసే ప్రతి పనికి. భగవంతుడికి ఈ పని గురించి తెలుస్తుందా? ఇది పెద్ద పని కదా, తెలుస్తుంది. ఇది చిన్నది కదా, స్వామి దీన్ని పెద్ద పట్టించుకోడు అని మనం సామాన్య జనులు పట్టించుకోరు అనుకుని భగవంతుడి దగ్గర మనం అలా ఎప్పుడు అనుకోకూడదు. భగవంతుడు చిన్న పనిని కూడా ఆయనకి తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి మన తప్పులు తెలుస్తున్నప్పుడు మనం సేవలు కూడా భగవంతుడు తీసుకుంటున్నాడు, అంగీకరిస్తున్నాడని ఎందుకు తెలియదండి? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే తన సంకల్పాన్ని అనుసరించి తన వివిధ శక్తులను ఆయన మార్చుకోగలడు. భగవంతుడి ఇష్టానుసారంగా ఆయన శక్తులు మార్చుకుంటాడు, లేకపోతే ఆయన ఆలోచనలు మార్చుకుంటాడు. ఎందుకంటే ఆయన ఓనర్ ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే సర్వం ఆయన చేతిలోనే ఉంది కాబట్టి. మరి ఈ సృష్టికే ఓనర్ భగవంతుడు. ఆయన దేన్ని మార్చాలి, దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలి అన్నీ కూడా ఆయనకి తెలుసు. కాబట్టి భగవంతుడు మన సేవని ఖచ్చితంగా స్వీకరిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ 72వ ప్రశ్న అండి, భగవంతుని పట్ల విశ్వాసం లేని వారి భావన ఎలా ఉంటుంది? ఎవరైతే భగవంతుడి పట్ల విశ్వాసం లేదో వారి భావాలు ఎలా ఉంటాయి అనేది ప్రశ్న. దీని ఒక సమాధానం, విశ్వాసం లేనివారు భగవంతుడు అవతరించడని, ఒకవేళ అవతరిస్తే భౌతిక రూపంలోనే అవతరిస్తాడని వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వాదనలు మనం చాలా వింటూ ఉంటామండి. ఎందుకు మన ఇంట్లోనే వింటాము, లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర వింటాము. భగవంతుడు అవతరించింది ఎందుకు? మనం చేసే ప్రతి చిన్న పనిలో కూడా భగవంతుడు ఉనికి మనకు అర్థం కాకపోతే అతను భగవంతుడు అవతరించలేదనే అంగీకరించినట్లు. భగవంతుడికి గుళ్ళోకి వెళ్ళి దండం పెడుతున్నాము, ఆయనకి టెంకాయలు కొడుతున్నాము, భగవంతుడికి ప్రార్థిస్తున్నాము, శ్లోకాలు చదివిస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల భగవంతుడు అవతరించాడు అని మనం అంగీకరించడం కాదండి. భగవంతుడు మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషను, సమాజంలో జరిగే ప్రతి ఒక్క సిచ్యువేషను మనం కనుక అర్థం చేసుకుని భగవంతుని ఉనికిని గనక మనం గుర్తించగలిగితే అప్పుడు నిజంగా భగవంతుడు అవతరించాడు అని నిజంగా మనం నమ్మినట్లండి. అంతే తప్ప భగవంతుడు గుడికి వెళ్ళి భగవంతుడిని పూజించేసి ఏదో పూజించాలి కదా అని బాహ్యంగా పూజించేస్తే భగవంతుడు నిజంగా అవతరించాడని అర్థం చేసుకున్నట్లు అవ్వదు. భగవంతుడు ఉనికిని అర్థం చేసుకున్నప్పుడు నిజంగా భగవంతుడు అవతరించాడు అని మనం అంగీకరించినట్లు, ఆయన పట్ల విశ్వాసం ఉన్నట్లు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి భగవంతుని అచింత్య శక్తులు యథార్థాలని అంగీకరిస్తే ఈ వాదం అర్ధరహితం అవుతుంది. ఒకవేళ అంగీకరించి ఉంటే ఇంకా ఈ ప్రశ్నే ఉదయించదు కదా. భగవంతుడు అంటే విశ్వాసం లేని వారి భావన అని ఈ ప్రశ్నకే సమాధానం ఉండదు. ఈ ప్రశ్న అసలు ఇక్కడ ఉదయించదు.
ఎందుకంటే ఒకవేళ వాళ్ళు అంగీకరించేసి ఉంటే ఒకవేళ అంగీకరించేసాం అనుకోండి అర్ధరహితం అవుతుంది ప్రశ్న. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ భగవంతుడు భౌతిక రూపంతో మన ముందు ప్రత్యక్షమైనప్పటికీ, ఉదాహరణకి భగవంతుడు స్వయంగా వచ్చి నేనే కృష్ణుడిని ప్రత్యక్షమై చెప్పినప్పటికీ ఈ భౌతిక రూపాన్ని ఆధ్యాత్మిక రూపంగా మార్చడం ఆయనకు సాధ్యమే. ఒకవేళ మనం భగవంతుడిని భౌతిక రూపంతో ఆయన వచ్చినప్పటికీ ఆయన రూపాన్ని మార్చుకోగలరండి. ఎందుకంటే భగవంతుడు కదా, కాబట్టి ఆయన అచింత్య శక్తులు కలవారు. ఏ శక్తిగానైనా ఆయన మారగలడు. ప్రతి ఒక్క శక్తి ఆయనే కాబట్టి అది ఆయనకి సాధ్యమవుతుంది. ఈ శక్తులన్నీ ఒకే మూలతత్వంలో ఉన్నందువలన, మూలతత్వం ఎవరండి? భగవంతుడు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? మూలతత్వం అంటే మూల పురుషుడు తన సంకల్పాన్ని అనుసరించిన వాటిని ఉపయోగించుకోవచ్చును. ప్రతి ఒక్క శక్తి భగవంతుడే కాబట్టి ఆ శక్తి తానుగా మారొచ్చు, ఉపయోగించుకుంటాడనమాట ఆ శక్తుల్ని కూడా. ఉదాహరణకి భగవంతుడు అచ్చా విగ్రహ రూపంతో, అంటే మట్టితో కానీ రాతితో కానీ కర్రతో కానీ చేయబడిన విగ్రహాల రూపంలో దర్శనం ఇవ్వగలడు. భగవంతుడు ఇక్కడ హృదయంలో ఉన్నాడు, అలాగే ప్రతి అణువులో ఉన్నాడు, చైతన్యంలో ఉన్నాడు. ప్రతి ఒక్కరి చైతన్యంలో కూడా భగవంతుడు ఉన్నాడు. చైతన్యం అంటే కదలిక, కదలకుండా కూడా భగవంతుడు అలా కూర్చుని ఉంటాడు. కానీ భగవంతుడు లేకపోతే కదలికే ఉండదు. అలాంటి చైతన్య రూపంలో భగవంతుడు ఉన్నాడు. అలాగే పైన గోలోకంలో ఉన్నాడు, అలాగే దేవీ దేవతల రూపంలో కూడా ఉన్నాడు, హృదయస్థు పరమాత్మగా ఉన్నాడు. ఇలా మనం బాహ్యంగా అంతర్గతంగా స్వామిని చూడొచ్చు. కానీ అర్చా విగ్రహంలో ఉన్నారని ఎలా తెలుస్తుందండి? మనం ఎప్పుడైతే మన ఇంటికి భగవంతుడిని పూజించడానికి ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు, పూజించడానికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా అయితే అతిథి దేవోభవ అంటారు కదా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అలాగే అతిథి దేవోభవ. అతిథి అంటే స్వయంగా అతిథి అంటే ఎవరో అతిథి అంటే ఆయన ఏదో భౌతికమైన వ్యక్తి కాదండి. ఆ అతిథి రూపంలో వచ్చింది స్వయంగా భగవంతుడు. అదేవిధంగా అర్చా విగ్రహ రూపంలో కూడా మనం ఆరాధించినప్పుడు స్వయంగా స్వామి అందులో ఉన్నారు, దానిని మనం నమ్మాలి. అలా నమ్మినప్పుడే మనం సేవని జాగ్రత్తగా చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో చాలామందికి సేవ చేస్తూ ఉంటాం, ఇష్టం వచ్చినట్టు సేవ చేసేయం. ఎందుకంటే సరిగ్గా చేయకపోతే అడుగుతారు. ఇప్పుడు అత్తగారికి మామగారికి సేవ చేస్తే, భర్తకి సేవ చేసినప్పుడు, పిల్లలకి సేవ చేసినప్పుడు ఏదైనా లోపాలు వచ్చినప్పుడు వెంటనే అడిగేస్తారు, ఇలా చేసావేంటి, అలా చేసావేంటి అని. అలా చేసావేంటి, ఇలా చేసాం అడిగినప్పుడు అడుగుతారు కాబట్టి మనం జాగ్రత్తగా చేస్తాం. కానీ భగవంతుడు ఇక్కడ మనం ఎలా చేస్తారంటే, భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మాట్లాడాడు కదా, అర్చ విగ్రహంలో ఉంటారు. మట్టితో కానీ ఆ అర్చ విగ్రహం ఏ రూపంతోనే ఉండొచ్చు. అది మట్టితో తయారు చేసింది అవ్వచ్చు, రాతితో చేసింది అవ్వచ్చు, కర్రతో చేసింది అవ్వచ్చు. మరి జగన్నాథుడు కర్ర, ఆయన చెక్కతో చేసిన వాళ్ళు అనమాట స్వామి. మరి భగవంతుడు నిజంగా స్వామి స్వీకరిస్తున్నారంటే మనం చేసే దాన్ని బట్టే మన నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే భగవంతుడు. ఆ నమ్మకంలోనే భగవంతుడు ఉన్నాడు. మీరు గట్టిగా ఆ నమ్మకం, మంచి సంకల్పంతో, శ్రద్ధతో ఆ సేవ మీరు చేసినప్పుడు స్వయంగా స్వామి వచ్చి ఖచ్చితంగా దర్శనమిస్తాడు మనకి ఆ రూపంలో. హరే కృష్ణ. 73వ మనలో ఏది లోపించడం వల్ల దేవాది దేవుడిని చూడలేకపోతున్నాము, అయినా స్వామి ఆయన కరుణ ఏ విధంగా ప్రసరిస్తున్నాడు అది ఎవరు గ్రహిస్తారు? ఇందులో 3 ప్రశ్నలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనలో చాలా లోపాలు ఉంటాయి. మనిషి యొక్క జీవితం లోపాలతో కూడి ఉంటుంది. ఇది ప్రభుపాల్ గారు మనకి స్టార్టింగ్లోనే చెప్తారు. నెక్స్ట్ ఏ లోపం వల్ల మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం. నెక్స్ట్ ఆయన మనం చూడలేకపోయినప్పటికీ ఆయన మాత్రం కరుణ ప్రసరిస్తూనే ఉంటారు. అది ఆయన కరుణ ప్రసరిస్తున్నారు అనే విషయాన్ని ఎవరు గ్రహిస్తారు? ఇలా 3 ప్రశ్నలు ఇందులో ఉన్నాయండి. దీని యొక్క సమాధానం తెలుసుకుందాము. సమాధానం వచ్చేసి అసమగ్రమైన అంటే అసంపూర్ణమైన మన ప్రస్తుత భౌతిక జీవితంలో మనం భౌతిక జగత్తు అంటే ఆధ్యాత్మిక జగత్తుకి ఆపోజిట్ భౌతిక జీవితం అనమాట. భౌతిక జగత్తు ఇక్కడ అంతా కూడా పనిష్మెంట్ కోసం వచ్చిన వాళ్ళమే అనమాట. ఒక పిండి జల్లెల్లో ఏ విధంగా 4 టైమ్స్ కనుక పిండిని జల్లించామనుకోండి,
ఫస్ట్ది వచ్చేసి సత్యయుగం అనమాట. జల్లించిగా వచ్చిన వాళ్ళు త్రేతాయుగం, తర్వాత జల్లించిగా వచ్చిన వాళ్ళు ద్వాపర యుగం, ఫైనల్లో రాళ్ళు రప్పలు వేస్ట్ మెటీరియల్ మిగులుతుంది కదండి, అది కలియుగం అనమాట. సో ఈ కలియుగంలో ఇదంతా కూడా మన ఎవరైతే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఫిల్టర్ చేయబడ్డారనమాట. సో కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల ఆయన యొక్క నామాన్ని భగవంతుడు సింపుల్గా ఈ ఈ మన భౌతిక జీవితానికి తగ్గట్టుగా, ఈ కలియుగానికి తగ్గట్టుగా ఆయన యొక్క నామంతోనే మనం పరిపూర్ణతని భగవంతుడు చేరుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. కాబట్టి ఇక్కడ సమాధానం వచ్చేసి మన దృష్టి అండి, సమగ్ర దృష్టి, సంపూర్ణమైన దృష్టి లోపించడం వల్ల మనం ప్రతి విషయాన్ని భౌతికమైన దృష్టితో చూస్తాము, భగవంతుడి యొక్క దృష్టితో మనం చూడలేము. అది లోపించడం వల్ల మనం భగవంతుడిని చూడలేకపోతున్నాం, ఆయన భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి అయినప్పటికీ భౌతిక దృష్టితో తనను చూడగోరే భక్తులను అనుగ్రహించడానికి, ఆ భక్తుల సేవలను స్వీకరించడానికి ఆయన భౌతిక రూపం అని భావించబడే అర్చా విగ్రహ రూపంలో అనుగ్రహిస్తారు. ఎవరు కూడా భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటే అది భౌతిక రూపమని ఎవరు అనుకోరండి, భక్తులైతే అనుకోరు. ఆ భక్తులైతే ఖచ్చితంగా విగ్రహాన్ని రాయిలాగా పోలుస్తారు. సో భౌతిక దృష్టితో చూస్తారనమాట చాలామంది. సో ఈ భౌతిక దృష్టితో తనను చూడగోరే భక్తులను అనుగ్రహించడం, ఎవరైతే భగవంతుణ్ణి భౌతిక దృష్టితో చూసినా, భగవంతుడు ఉన్నాడని చూసినా వాళ్ళని అనుగ్రహించడం కోసం, అలాగే భక్తుల యొక్క సేవల్ని స్వీకరించడం కోసం మనం భౌతిక రూపం అని భావించబడే అర్చా విగ్రహం ద్వారా స్వామి మనల్ని అనుగ్రహిస్తారనమాట. నెక్స్ట్ వచ్చి దిగువ స్థాయిలో అంటే తక్కువ స్థాయిలో గల భక్తులు మాత్రమే, అంటే దిగువ స్థాయిలో ఉన్న భక్తులు మాత్రమే అంటే విగ్రహ రూపంలో భక్తులు మాత్రమే తయారు చేయబడిన ప్రతిమలను పూజిస్తారని భావించకూడదు. ఎవరైతే అంటే కొంతమంది సాధువులు మునులు వీళ్ళందరూ కూడా విగ్రహారాధన వాటి పట్ల ఎక్కువ మక్కువ చూపించరు. వాళ్ళు ఆత్మారాములు అనమాట. వాళ్ళు భగవంతుడిని హృదయంలోనే చూస్తారు, బాహ్యంగా కూడా చూస్తారు భగవంతుడిని, అలాగే అంతర్గతంగా చూస్తారు. వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. అలా అని వాళ్ళు ఉన్నత భక్తులు, ప్రతిమల్లో చూసి పూజించే భక్తులు అధములు అని అనడానికి లేదండి. వాళ్ళు కూడా భక్తులే, వీళ్ళు కూడా భక్తులే. కానీ వీళ్ళు యొక్క స్టేజ్ తక్కువగా ఉంది, తర్వాత ఉన్నత భావం తక్కువగా ఉంది, తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వస్తారనమాట. నెక్స్ట్ వచ్చి వాస్తవానికి భక్తులు సగుణ రూపంతో తమ యందు ప్రత్యక్షమైన భగవంతుడిని అర్చా రూపంలో ఆరాధిస్తున్నారు. భగవంతుడు కనిపించే రూపం అర్చా విగ్రహ రూపం, ఆ విధంగానే ఆరాధిస్తారనమాట. అర్చా రూపం భక్తుని యొక్క ఇష్టాన్ని అనుసరించి రూపొందించబడుతుంది. అంటే అర్చా రూపం భక్తుని ఇష్టాన్ని అనుసరించి రూపొందించబడదు. ఎవరికి నచ్చినట్లుగా భగవంతుడి రూపం అర్చా రూపం ఉండదండి. ఇష్టం అంటే భక్తుల యొక్క ఇష్టం బట్టి ఉండదన్నమాట. అక్కడ భగవంతుడి యొక్క ఇష్టం బట్టి ఉంటుంది. ఈ రూపం తన సహజమైన ఇతర పరివారముతో కూడి శాశ్వతంగా ఉంటుంది. మనం భగవంతుడి యొక్క ప్రతిమలు చూసినప్పుడు అవంతా కూడా వారి యొక్క పరివారంతో శాశ్వతంగా ఎన్నో మందిరాలకు మనం వెళ్తూ ఉంటాము. అక్కడ అంతా కూడా పరివారం అంటే భక్తులే అండి. భగవంతుడి యొక్క పరివారం ఎవరుంటారండి? అందరూ భక్తులే అనమాట. ఆచార్యులు ఉంటారు. అలా శాశ్వతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అనేక మందిరాలు మనం చూస్తూ ఉంటాము, ఎప్పటి నుంచో ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడడానికి, ధామాలు చూడడానికి వెళ్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇక్కడ ఈ విషయాన్ని శుద్ధ భక్తుడు గ్రహించగలడు, కానీ నాస్తికుడు ఊహించలేడు. నాస్తికుడు ఊహకు కూడా అందదండి. కానీ భక్తుడు ప్రేమ ఉంటుంది కాబట్టి భగవంతుడి పట్ల ఖచ్చితంగా ఆయన శుద్ధ భక్తుడు. ప్రేమ ఉన్నవాళ్లే శుద్ధ భక్తుడు. ప్రేమ అంటే భగవంతుడి పట్లే కాదండి, బాహ్యంగా అంతర్గతంగా అంతా భగవంతుడిని చూస్తూ ఉంటారో, ప్రతిదీ కూడా భగవంతుడు సంబంధించిందని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు శుద్ధ భక్తులు. అంతేకాని భగవంతుడి దగ్గర ఉండి సేవ చేసే భక్తులే శుద్ధ భక్తులు లేదంటే కాదు అనడానికి లేదండి. వారి యొక్క భావం ఎలా ఉంటుందని ఎవరు గ్రహించలేరు. భక్తుల యొక్క భావాన్ని ఎవరు తెలుసుకోలేరు. భగవంతుడి భావాన్ని ఎలా తెలుసుకోలేరో భక్తుల యొక్క భావాన్ని కూడా మనం ఎవ్వరూ తెలుసుకోలేము.
సో ఇక్కడ నాస్తికుడి పరిస్థితి ఏంటంటే ఇతను ఊహించని కూడా ఊహించలేడు. హరే కృష్ణ. 44వదండి, భగవంతుడు భక్తునితో ఏ విధంగా సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. అలాగే భక్తుడు ఏర్పరచుకుంటాడు, అలాగే భగవంతుడు కూడా సంబంధాన్ని ఏర్పరచుకుంటాడండి. సో ఇక్కడ ఎలా ఏర్పరచుకుంటాడు, అలాగే తన పట్ల శరణాగతి చేసే వారికి, శరణాగతి చెయ్యని వారికి, ఎవరైతే కృష్ణకి సరెండర్ అయిన వాళ్ళు, అలాగే సరెండర్ కాని వాళ్ళు. సరెండర్ అంటే కృష్ణ ఏం చేసినా అది మనం యాక్సెప్ట్ చేయాలండి, దాన్ని నిజమైన శరణాగతి అంటారు. అంతేకాని మనం గుడికి వెళ్తున్నాము, పూజ చేస్తున్నాము, జపం చేస్తున్నాము, శాస్త్రం చదువుతున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి సరెండర్ అవ్వం. మన ఆలోచనలకే మనం పరిమితం అయిపోతాం. భగవంతుడు చిన్న కష్టాన్ని ఇస్తే చాలు, ఇంకా భగవంతుడిని తిట్టేస్తాం, భగవంతుడి పట్ల నెగిటివ్గా ఆలోచించేస్తాం. జస్ట్ థింకింగ్ వచ్చినా చాలండి, శరణాగతి కానట్లే లెక్క. అలా అయితే మరి శరణాగతి చెయ్యని వారి భగవంతుడు, నెక్స్ట్ వచ్చేసి భగవంతుడు శరణాగతి చెయ్యని వారిని భగవంతుడు ఏ విధంగా కరుణ చూపిస్తాడు. సో శరణాగతి అంటే ఏంటి, శరణాగతి కాని వారి పరిస్థితి, శరణాగతి చేసేవారు ఎలా ఉంటారో తెలుసుకున్నాము. సో ఇది శాస్త్రపరంగా తెలుసుకుందామండి. దీని యొక్క సమాధానం వచ్చేసి భగవద్గీతలో 4వ అధ్యాయం 11వ శ్లోకంలో భగవంతుడు ఇలా చెప్తుందనమాట, తాను భక్తుని శరణాగతి స్థాయిని బట్టి అతనితో సంబంధం ఏర్పరచుకుంటారని సూచిస్తున్నారు. అంటే ఎవరైతే భక్తులు ఏ ఏ స్థాయిల్లో ఉంటామో అది మనకి తెలియదండి, భగవంతుడు తెలుస్తుంది. అంటే భక్తుడి యొక్క శరణాగతి అంచనా వేయడానికి ఎవరికి శక్తి లేదండి. ఎవరు ఎంత స్థాయిలో ఉన్నారు అనేది పక్క వ్యక్తికి కూడా తెలియదు. ఒక ఫ్యామిలీలో ఉన్నా కానీ మనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళ మనసులో భావాలు భగవంతుడి పట్ల ఉన్నాయా లేకపోతే వేరే వాళ్ళ పట్ల ఉన్నాయా అని మనకి తెలీదు, అంచనా కూడా వేయలేము. కాబట్టి ఆ స్థితి ఎవరు గమనిస్తారంటే అది కేవలం భగవంతుడు, అలాగే ఆయన యొక్క భక్తుడు అంటే గురువుగారు, ఆచార్యులు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు తెలుసు కాబట్టి ఆ స్థాయి అందుకే చెప్పేస్తున్నారు శ్లోకంలో, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. దీని అర్థం ఏంటంటే ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. చూడండి, ఎవరైతే ఏ విధంగా శరణు వేడతారో, అంటే ఇప్పుడు యశోదామాత ఉన్నారండి, యశోదామాత కృష్ణుడిని, కన్నయ్యని కొడుకులాగా భావిస్తారు, పుత్ర వాత్సల్యం. అలాగే రాధారాణి మాధుర్య ప్రేమ. అలాగే అర్జునుడు వచ్చేసి ఫ్రెండ్లా ఫీల్ అవుతారు. అలాగే హనుమంతుల వారు దాస్య భావన, అంబరీష్ మహాముని ఆత్మ సమర్పణ చేస్తారు. అన్ని విధాల అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బంధంతో భగవంతుడితో బంధాన్ని పెట్టుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు భగవంతుడికి శరణాగతులు అవుతారు. ఇప్పుడు యశోదామాత చాలా ఫ్రీడమ్ ఉంటుంది యశోదామాతకి, అదే మనకి ఆ ఫ్రీడమ్ మనం పెట్టుకోము, ఎందుకంటే అది మన బట్టే వస్తుంది. మనం ఎలా డెవలప్ చేసుకుంటామా అనేది అది మనకే పరిమితం. భగవంతుడు ఏ విధంగా అయినా రెస్పాండ్ అవుతారు. మనం ఎలా భగవంతుడి పట్ల ప్రేమను డెవలప్ చేసుకున్నామో ఆ విధంగా పుత్రుడిగా అనుకుంటే పుత్రవాత్సల్యమే చూపిస్తారు, భర్తగా అనుకుంటే అదే విధంగా, అలాగే మాధుర్య భక్తి ప్రియుడిగా అనుకుంటే ఆ విధంగానే, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ లాగా ఫీల్ అయితే ఫ్రెండ్ లాగానే. ఏ విధమైన రిలేషన్ మనం పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి ఆయన రెస్పాండ్ అవుతారు. పెట్టుకోవలసింది రిలేషన్ మనమేనండి, మన పట్లే ఉంది, మన దగ్గర నుంచే రావాలి ప్రేమ. కృష్ణ ఎప్పుడు కూడా ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాడు, ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఒక వన్ సైడ్ లవర్ అనమాట ఆయన ఎప్పుడు కూడా. రెండో సైడ్ లవ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. చూడండి, ప్రేమ ఎప్పుడు సఫలీకృతం అవుతుంది, ఇద్దరు పరస్పరం ఇద్దరి నుంచి ప్రేమ అనేది ఉంటేనే అటు నుంచి ఇటు ఉండాలి, ఇటు నుంచి అటు ఉండాలి. ఇద్దరి పట్ల ప్రేమ ఉంటేనే అది నిజంగా అది ప్రేమ అంటారు. ఒక వ్యక్తే ప్రేమిస్తే అది ప్రేమ కాదు, ఎందుకంటే తీసుకునే వ్యక్తి గ్రహించలేకపోతున్నాడు కాబట్టి ఆ ప్రేమని. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాము, మనం ఏ విధంగా
స్వామిని ప్రేమిస్తామో ఆయన అదే విధంగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అంటే కర్మలో వాడతాము, అలాగే ప్రేమలో కూడా అంతేనండి. మనం ఏ విధంగా యాక్షన్ చూపిస్తామో రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఇది తెలుసుకున్నామో మరి శరణాగతి చెయ్యని వారి పరిస్థితి ఏంటో తెలుసుకున్నామండి. తన పట్ల శరణాగతి చేసిన వారికే తప్ప ఇతరులకు తనను వ్యక్తం చేసుకోవడం హక్కు ఆయనకు కలదు. అంటే శరణాగతి చేసిన వారికి ఎవరైతే భగవంతుడి పట్ల శరణాగతి అవుతారో వారి పట్ల పూర్తి హక్కు ఉంటుంది, హక్కు స్వామికి ఉందండి. ఇతరులను తనను వ్యక్తం చేసుకోకుండా హక్కు ఆయనకు కలదు. అంటే శరణాగతి ఎవరైతే చేస్తారో వారి పట్ల భగవంతుడి హక్కు ఉంటుందండి. అలాగే శరణాగతుడైన వానికి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. శరణాగతి కాని వానికి మాత్రం అందుకోలేనంత దూరంలో ఆయన ఎప్పుడు ఉంటాడు. ఆయన అందుకోలేనంత దూరంలో ఉన్నారా అండి? లేదు, ఆయన అందుకునేంత దూరంలోనే ఉన్నాడు. కానీ ఉన్నాడన్న విషయం గ్రహించలేకపోతున్నాడు. ఈ వ్యక్తి ఎవరైతే శరణాగతి కాడో ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే భగవంతుడు అందుకోలేనంత దూరంలో ఉన్నాడని ఈయన అనుకుంటున్నాడు. కాబట్టి ఈయన ఎవరైతే మనం ఏ విధంగా నమ్మితే నమ్మకమే జీవితం, కాబట్టి ఆయన అలాగే నమ్ముతున్నాడు. కాబట్టి భగవంతుడు కూడా ఓకే శాంక్షన్, నువ్వు అలాగే అనుకుంటున్నావు కాబట్టి నేను దూరంగానే ఉన్నాను, నేను దగ్గరగా కూడా ఉన్నాను, నువ్వు అది గ్రహించలేకపోతున్నావు, దూరంగా ఉన్నాను అనుకుంటున్నావు, సో ఓకే దూరంగా ఉన్నాను కాబట్టి నీ విషయంలో దూరంగా ఉన్నా. కానీ ఎవరైతే నన్ను కావాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గరగా ఉన్నానని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి నేను దగ్గరగానే ఉన్నాను. సో యద్భావం తద్భవతి. హరే కృష్ణ. 75వ శాస్త్ర గ్రంథాలలో సగుణ అలాగే నిర్గుణ పదాలకు అర్థం ఏమిటి, అలాగే భగవంతునికి ఈ పదాలను ఎలా అన్వయించారు, ఎలా ఉదాహరించారనమాట. సో ఈ సగుణ నిర్గుణ, గుణ అంటే లక్షణం అన్నమాట. దేహం ఉంటేనే మనం దేహం కలిగి ఉన్న వ్యక్తిలోనే ఈ పలానా గుణం ఉంది అని చెప్తాము. లేదంటే గుణం లేదంటే మనం ఆకారమే లేదంటే మనం ఎలా చెప్తాము సగుణ నిర్గుణ అని చెప్పలేం కదండి. సో సగుణ అంటే భగవంతుడికి రూపం ఉన్నట్లు, నిర్గుణ అంటే భగవంతుడికి రూపం లేదు అన్నట్లు. సో ఇది ఎలా అన్వయించారు ఈ పదాలను అనేది మనం తెలుసుకుందాము. దీని యొక్క సమాధానం వచ్చేసి అపౌరుషేయములైన అంటే ఊహాతీతం అండి. ఏవైతే విషయాలు మనకి మన అవగాహనకి అర్థం కావో వాటిల్ని అపౌరుషేయాలు అంటారు. మరి మన ఊహకి అర్థం కానప్పుడు మనం ఏ విధంగా వాటిని రాస్తాము? మనుషులు రాసినవి అవి మామూలు సాధారణమైనవి, భగవంతుడి చేత అలాగే భగవంతుడు గురువు రూపంలో అందించిన శాస్త్రాలు కానీ వేటినైనా సరే అపౌరుషేయాలు అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి స్వయం వ్యక్తములైన మనకి కనిపించేవైతే ఉన్నాయో అవి శాస్త్ర గ్రంథాలలో వాడబడే సగుణ అలాగే నిర్గుణ పదాలు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు పదాలు చాలా చాలా ముఖ్యమైనవండి. ఈ పదాల యొక్క అర్థము మూలార్థము తెలుసుకుంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క భావాలు మనకి ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం స్వయంగా వ్యక్తములు, భగవంతుడు విగ్రహ రూపంలో వ్యక్తం అవుతారు. సో భగవంతుడు ఇంకొక రూపంలో కూడా వ్యక్తం అవుతారు, అది శాస్త్ర రూపంలో. అందుకే స్వయం వ్యక్తములు అంటారు. స్వయం వ్యక్తం, స్వయం అంటే మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే వస్తాడండి. స్వయం అనే పదం వినగానే మనకి వెంటనే కృష్ణుడు గుర్తుకు రావాలి. ఈ స్వయం అనే పదం భగవంతుడికే వాడతారు, మళ్ళీ రాముల వారికి వాడరు. అలాగే నరసింహస్వామికి భగవంతుడు ఎన్ని అవతారాలు తీసుకున్నప్పటికీ ఈ పదం వాడరు, ఓన్లీ కృష్ణకి మాత్రమే ఈ స్వయం అనే పదం వాడతామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సగుణ పదానికి అర్థం భగవంతుడు భూలోకంలో అవతరించినప్పుడు భౌతిక శరీరాన్ని స్వీకరించాలని కానీ, అలాగే ప్రకృతి శాసనాలు మనం లోబడి ఉంటాం కదండి, అలా భగవంతుడు ప్రకృతి శాసనాలకు శరీరం తీసుకున్నాడు కదా అని భౌతిక ప్రకృతి శాసనాలకు లోబడి ఉండాలని కాదు. ఆయన సర్వశక్తులకు మూలభూతుడు కావడం వల్ల ఆయన విషయంలో భౌతిక అలాగే మరి ఆధ్యాత్మిక శక్తులకు మధ్య భేదమే లేదు. మన శరీరము అన్నిటికీ చలించిపోతుందండి, ఇది పంచభూతాలతో చేసింది, ఖచ్చితంగా దీనికి నాశనం అంటూ ఉంటుంది. ఒక టైం లిమిట్ అయిన తర్వాత ఈ శరీరం నశిస్తుంది. కానీ భగవంతుడి శరీరం అలా కాదు, ఆయన శరీరం ఆధ్యాత్మికం, దివ్యమైంది.
సో భగవంతుడు, దేవతలే అమృతం తాగారు, వాళ్ళకే మరణం లేదు. అలాంటి అప్పుడు మరి భగవంతుడికి ఏ విధంగా వస్తుంది? మనం ఖచ్చితంగా భగవంతుడు చనిపోయాడు, ఆయన గుండె ఉంది, ఇవన్నీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా మానవుడు ఊహించి ఆయన వాళ్ళు యూట్యూబ్లో అట్లా పెట్టేస్తూ ఉంటారు. సో ఇది అవన్నీ తప్పు అని ఈ ఒక్క విషయం ఈ ఈశోపనిషత్తు ద్వారా మనం తెలుసుకోవాలండి. సో ఇవి మధ్య భేదం లేదు. భగవంతుడి శరీరం భౌతికమని అయితేనే కదా భగవంతుడు గుండె ఉంది, అది ఉంది, ఇది ఉంది అనేసి చెప్పేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, భగవంతుడు శరీరాన్ని స్వీకరించాడు కదా అని, ప్రకృతి శాసనాలకి లోబడి ఉంటాడు కదా అని ఆయన శక్తులు భౌతికమని మనం అనుకోకూడదు. చాలా చాలా పెద్ద తప్పు అన్నమాట. అందుకని ఇక్కడ చూడండి, భౌతిక మరియు ఆధ్యాత్మిక భగవంతుడి యొక్క శక్తులు ఏవైనప్పటికీ ఆ రెండిటికి భేదం లేదు, ఆయనకి ఆయన శక్తులకి. ఎందుకంటే సర్వం ఆయన నుంచే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి, ఆయన అన్ని శక్తులను నియమించేవాడు కావడం వల్ల మనలాగా ఎప్పుడు వాటి ప్రభావాలకు ఆయన లోబడి ఉండడు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆలోచనలకి లోబడి ఉంటారేమోనండి. అలాగే చీఫ్ మినిస్టర్, అలాగే ఒక మినిస్టరు ఊర్లో ఉండే ప్రజలకి వాళ్ళ యొక్క ఆలోచనలకి లోబడిపోతాడేమో. కానీ భగవంతుడు మాత్రం ఆయన శక్తులకు కూడా లోబడి కాడు. కంప్లీట్ ఆయన యొక్క నియంత్రణలోనే వాళ్ళందరూ కూడా నడుచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి, భౌతిక శక్తి ఆయన సూచనలను అనుసరించి పనిచేస్తుంది. కంప్లీట్ భగవంతుడి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే అన్నీ జరుగుతున్నాయండి. అది భౌతిక శక్తి అవ్వచ్చు, దేవీ దేవతలు అవ్వచ్చు, ప్రకృతి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్, అందుచేత ఆ శక్తి తాలూకా ఏ గుణాల చేతను, మానవులకి గుణాలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. విశుద్ధ సత్వం ఉన్నప్పటికీ వాళ్ళు ఆ గుణాల చేత భగవంతుడు ప్రభావితుడు కాడు. ఏ గుణాల చేతన ఆయన ప్రభావితుడు కాకుండా దానిని తన ప్రయోజనానికి ఉపయోగించుకోగలడు. వాళ్ళు ఏ గుణంలో ఉన్నప్పటికీ వారి యొక్క శక్తుల్ని భగవంతుడు తన ప్రయోజనం అంటే మన ప్రయోజనం అండి. భగవంతుడు స్వయంగా ఆయన ఏమి అనుభవించేయట్లేదు, ప్రతిదీ కూడా తన యొక్క సంతానానికి వినియోగిస్తారనమాట స్వామి. సో మన కోసమే వినియోగిస్తారు ఆ ప్రయోజనం మొత్తం కూడా. అందుకే దేవీ దేవతలు అందరూ కూడా మనం అనుకుంటాము, దేవీ దేవతలు ఏదైనా కార్యాలు చేశారు అంటే మనం దేవీ దేవతలు ఉదాహరణకు నమ్మామనుకోండి. నాకు ఒక దేవీ దేవత నాకు చాలా ఇష్టం, ఆమెను నేను నమ్ముతున్నాను, ఆమె చేసే ఏ కార్యాలైనా ఆమె యొక్క పర్యవేక్షణలో జరుగుతుంది అని అనుకుంటున్నాం. కాదు, కంప్లీట్ భగవంతుడు యొక్క పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కంప్లీట్ కృష్ణ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడుస్తున్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఆయన ప్రయోజనం బట్టే ఆయన వినియోగిస్తారు ఆ దేవీ దేవతల్ని. ఈ విషయంలో ఆయనకు నిర్గుణుడని అనవచ్చును. ఈ విషయంలో మరి ఇంత జరుగుతుందంటే భగవంతుడు ఆయన ఏవైనా సగుణుడైనా నిర్గుణుడైనా ఏవైనా సరే మనం ఏదైనా ఉదాహరించవచ్చు అంటే ఇదిగోండి ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలాగే ఆయన శాశ్వత రూపుడు, ఆది పురుషుడు, ఎప్పటి నుంచో శాశ్వతంగా ఉంటాడు, ఆయన రూపం శాశ్వతం. అలాగే ఆయన ఇప్పుడు మధ్యలో పుట్టేసిన భగవంతుడు కాదు. చాలామంది దేవుళ్ళు బాబాలు పుట్టుకొచ్చేస్తున్నారు, అలాంటి భగవంతుడు కాదు. ఆయన ఆది, అనంతం, మొత్తం సర్వం కూడా. ఆది పురుషుడు కావడం వలన ఎప్పుడు రూపరహితుడు అంటే రూపం లేకుండా ఉండడం అండి. రూపసహితుడు అంటే రూపం ఉండడం అన్నమాట. ఇక్కడ రూపరహితుడుగా ఉండడు. సూర్యుని కిరణాలు సూర్యుని ప్రకాశ రూపమే అయినట్లు భగవంతునికి నిరాకార బ్రహ్మమును లేక బ్రహ్మజ్యోతి సగుణ రూపం తాలూకా ప్రకాశం మాత్రమే. అంటే సగుణ రూపం అంటే భగవంతుడికి ఒక రూపం ఉంది, ఆ సగుణ రూపం నుంచి ఆయన నుంచి వచ్చిన తాలూకా అంటే వచ్చే ప్రకాశమే ఈ నిరాకార భగవంతుని నిరాకార బ్రహ్మము, మనం పిలువబడే బ్రహ్మజ్యోతి అనేదండి. అంటే మొత్తం కూడా భగవంతుడు స్వయం భగవానుడు కృష్ణుడు, ఆయన నుంచి సర్వం కూడా వస్తుంది. ఏ విధంగా అయితే మనము సూర్యుడు లేడు, ఇక్కడ మనం చూసినప్పుడు లేడు, కనిపించట్లా. మనం మార్నింగ్ చూసినప్పుడు కనిపించాడు, దండం పెట్టుకున్నాం, కానీ కొద్దిసేపటికి కొంత సమయంలో ఆయన కనిపించలేదు. అలానే భగవంతుడు లేడా? కాదు, ఉన్నాడు. ఎలా ఉన్నారని చెప్పగలం? ఆయన ప్రకాశం ఉంది కదా, ఆయన వెలుతురు మనకి కనిపిస్తుంది కదా. సూర్య భగవానుడు ఎక్కడో ఉన్నాడు, మూల ఎక్కడో దాక్కున్నాడు, ఉన్నాడు.
బట్ ఉన్నాడు, లేడని చెప్పడానికి లేదు. అలాగే భగవంతుడు బ్రహ్మజ్యోతి, భగవంతుడి యొక్క ప్రకాశం అంటే చైతన్యం. ప్రతి ఒక్కరిలో చైతన్యం ఉంది అంటే భగవంతుడు ఉన్నాడు అని అర్థం. ఈ విషయం మనకి ఎలా తెలుస్తుందంటే శాస్త్రాలు చదివినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నిగూఢమైన సత్యాలు అన్నీ కూడా నిగూఢంగానే ఉంటాయండి. దాన్ని కూడా మనం నిగూఢంగా చర్చించాలి, అంటే లోపలికి వెళ్ళి చర్చించాలి. సెర్చ్ చేస్తే అసలు విషయం బయటపడుతుంది. అప్పుడు మనకి తెలుస్తుంది, అప్పుడు మనకి జ్ఞానం అనేది ప్రకాశిస్తుంది అన్నమాట. హరే కృష్ణ. 76వది, భగవంతుడు తన భక్తుల కోసం అవతరిస్తాడు అని నిదర్శనం ఏమిటి, దాని వివరణ ఏమిటి? అంటే తన భక్తుల కోసం నిజంగా వస్తాడా స్వామి, దానికి ఏదైనా నిదర్శనం ఉందా, ప్రూఫ్? మనం ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతూ ఉంటుందండి మనసు. అంటే ఏదైనా పని చేయాలంటే ఈ పని చేస్తే లాభం ఏంటి, నాకు దీనివల్ల నాకు ఏదైనా ఫలితం వస్తుందా, ఆ ఫలితం వస్తుందా అన్న ఆలోచన ప్రతి చిన్న వ్యక్తి నుంచి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ లైఫ్లో ఉంటూనే ఉంటుందన్నమాట. సో మనకి భగవంతుడు ఉన్నాడా అని నిదర్శనం మనం తెలుసుకోకపోతే మనసు భగవంతుడిని కూడా నమ్మదు. కాబట్టి ఈ విషయంలో అంటే ఈ ప్రశ్న ద్వారా మనం భగవంతుడు ఉన్నాడు అనే నిదర్శనాన్ని మనసుకి కొంత ప్రేరణ ఇవ్వగలిగితే నిజంగా సంతోషమేనండి. దీని ఒక సమాధానం తెలుసుకున్నాము. భక్త ప్రహ్లాదుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నిజంగా భగవంతుడు ఉన్నాడు అని ఆయన యొక్క భక్తి ద్వారా ప్రూవ్ చేశారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నమ్మడానికి ప్రహ్లాదుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ప్రహ్లాదుడు నాస్తికుడైన, అంటే ఆస్తికుడు అంటే నమ్మడం, నాస్తికుడు అంటే నమ్మకపోవడం, భగవంతుడిని నమ్మకపోవడం అన్నమాట. నాస్తికుడైన తన తండ్రి ముందు నిలిచినప్పుడు ఆ తండ్రి ఏడి నీ దేవుడు ఎక్కడున్నాడు అని అతడిని అడిగాడు. అయితే ప్రహ్లాదుడు దేవుడు సర్వోపగతుడు, అంతటా ఉన్నాడు అని సమాధానం చెప్పాడు. అలాగే వెంటనే ఆ తండ్రి ఈ భవనంలోని ఈ స్తంభంలో దేవుడు ఉన్నాడా అని కోపంతో అడిగాడు. ప్రహ్లాదుడు ఆహా తప్పకుండా ఉన్నాడు అని జవాబు చెప్పాడు. నాస్తికుడైన తండ్రి వెంటనే తన ముందు గల ఆ స్తంభాన్ని ముక్కలు చేయగా భగవంతుడు తక్షణమే సగం మానవుడు అలాగే సగం సింహం అయిన నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమై ఆ నాస్తిక రాక్షస రాజును సంహరించాడు. ఈ విధంగా భగవంతుడు సర్వోపగతుడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు, అన్ని చోట్ల ప్రతి ఒక్క అణువులో కూడా స్వామి ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అనేక విధాలైన తన శక్తులతో ఆయన దేనినైనా సృష్టిస్తాడు తన యొక్క శక్తుల ద్వారా. అంటే మళ్ళీ ఆ శక్తులు మళ్ళీ స్వయం వాళ్ళు గ్రేట్ అని కాదండి, వాళ్ళ యొక్క గ్రేట్నెస్సే భగవంతుడు. ఆ శక్తులు ఎవరైతే ఉన్నారో ఆ శక్తులన్నీ కూడా ఈవెన్ మనం తటస్థ శక్తి మానవుడు, అలాగే బహిరంగ శక్తి వచ్చేసి దుర్గాదేవి, అలాగే ఆంతరంగిక శక్తి శ్రీమతి రాధారాణి. సో అందరు ఏ శక్తి అయినప్పటికీ అది జీవులైనా భగవంతుడైనా దేవీ దేవతలైనా సరే అవన్నీ కూడా భగవంతుడు మూలమే, భగవంతుడి నుంచే వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆయన శక్తులతో దేనినైనా సృష్టిస్తాడు, ఎందుకంటే అందరూ ఆయన కంట్రోల్లో ఉంటారు. కాబట్టి మన రిమోట్ మన కంట్రోల్లో ఉంటే మనం ఏ ఛానల్ అయినా నొక్కేస్తాం. సో రిమోట్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే మన వల్ల కాదు. కాబట్టి ఈ సృష్టి మొత్తం రిమోట్ భగవంతుడి చేతిలో ఉందన్నమాట. కాబట్టి దేనినైనా సృష్టిస్తాడు. మనం ఛానల్స్ని ఏ విధంగా మారుస్తామో ఆయన సృష్టి కార్యం అలా చేసేస్తాడు అనమాట. అంత సింపుల్గా మనం ఛానల్స్ మార్చినంత సింపుల్గా ఆయన సృష్టిని నడిపించేస్తాడు. సో నెక్స్ట్ వచ్చి నిజమైన తన భక్తుల్ని అనుగ్రహించడానికి ఆయన తన అచింత్య అంటే నాశనం లేని, అచింత్య అంటే అర్థం నాశనం లేని శక్తులతో ఎక్కడైనా ప్రత్యక్షం కాగలడు. తన శక్తులు ఎక్కడున్నప్పటికీ అక్కడ ప్రత్యక్షం అయ్యారంటే అక్కడ భగవంతుడి శక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి తారసపడే వ్యక్తులు, మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో మనం గమనించుకోవాలి, ఆయనలో భగవంతుని యొక్క శక్తి ఉంది, భగవంతుడే నడిపిస్తున్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు మనలో అహంకారం తగ్గిపోతుంది, మనలో ఒక చెడు భావాలు తగ్గిపోతాయి, మన యొక్క ప్రవర్తన మారిపోతుంది, మన కర్మ యొక్క వైఖరి మారిపోతుంది. అప్పుడు మనకి కర్మ అంటకుండా ఉంటుంది. ఆ కర్మ అంటకుండా ఉండి ప్రేమ డెవలప్ అవుతుంది.
ప్రతి ఒక్కరిలో మనం అలా భగవంతుడిని చూసినప్పుడు నిజమైన ప్రేమ ఏంటనేది మనకి తెలుస్తుంది. మనం ప్రేమను చూసినప్పుడు ఎదుటి వారి నుంచి కూడా ప్రేమే వస్తుంది. ఎందుకంటే మనం 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 భగవంతుడు ఇచ్చిన శక్తితో మనం ఏం ఆలోచించాం? ప్రేమగా ఆలోచించాం. తిరిగి మళ్ళీ భగవంతుడు ఏం ఆలోచిస్తారు? ఆయన రూపంలో మళ్ళీ ప్రేమనే ఇస్తారు. యద్భావం తద్భవతి. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కంప్లీట్గా ఈక్వల్గా ఉంటుందన్నమాట రియాక్షన్. సో అలా నరసింహస్వామి నాస్తికుడైన రాక్షసరాజు ఆజ్ఞ చేత కాక భక్తుడైన ప్రహ్లాదుని కోరిక చేత స్తంభంలో నుండి ఉద్భవించాడు. కోపానికి స్వామి రాలేదు, ప్రేమకు వచ్చారు. ప్రేమ గురించి ఉద్భవించారు. ప్రహ్లాదుడి యొక్క కోరిక అంటే ప్రహ్లాదుడి మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ వల్ల భక్తుడు ఏ కోరిక కోరినా భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండడం వల్ల, వారికి వీళ్ళ మీద ప్రేమ ఉండడం వల్ల ఇద్దరికి పరస్పరం ఆ ప్రేమ అనేది అంటే ఆ ప్రేమ ఉండడం వల్ల ఒకరికొకరు గౌరవించుకుంటారు. అలాగే ఒకరికొకరు మాట వింటారనమాట. అలా ప్రేమ ఉండడం వల్లే జరుగుతుంది. ఇక్కడ కూడా నాస్తికుడైన రాక్షసరాజు ఎవరు? హిరణ్యకశిపుడు పిలవడం వల్ల రాలేదు స్వామి. ఆయన క్రోధం వల్ల, కోపంకి రారు స్వామి, ప్రేమ కోసమే వస్తారు. ప్రహ్లాదుడి మీద ఉన్న ప్రేమ వల్ల స్వామి ఉద్భవించారు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అలాగే నాస్తికుడు భగవంతుడిని నమ్మనివాడు. నాస్తికుడు భగవంతుడిని ప్రత్యక్షం కావాలని ఆజ్ఞాపించలేడు. ఒకవేళ ఆజ్ఞాపించినా ఆయనేమి రాడు ఖచ్చితంగా. మళ్ళీ అక్కడ భక్తుడు ఉంటేనే ఆ భక్తుడు కోసం వస్తారు. దేనికి వస్తారు? ఈయన సంహరించడానికి. ఎందుకంటే భగవంతుడిని నమ్మలేని వారు భగవంతుడిని ఏ విధంగా చూస్తారంటే మృత్యు రూపంలో చూస్తారు. కానీ భగవంతుడిని నమ్మేవారు ప్రేమ రూపంలో చూస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ప్రేమకి ప్రతీక. అలాగే నాస్తికుడు రాక్షసరాజు ఎవరు? హిరణ్యకశిపుడు. ఆయన నాస్తికుడు కాబట్టి భగవంతుడు క్రోధానికి ప్రతీక అనమాట. ఈయన ప్రేమ, ఆయన క్రోధం. కానీ ప్రేమకు వచ్చాడు స్వామి. అయితే నెక్స్ట్ వచ్చేసి, అయితే భగవంతుడు తన భక్తుడిని అనుగ్రహించడానికి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రత్యక్షం అవుతాడు. సమయము, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ నథింగ్, ఆయనకి ఏం సంబంధం లేదు. భక్తుడు పిలిచారు, ప్రత్యక్షం అయిపోతారు స్వామి. ఎందుకంటే భక్తుడి యొక్క హృదయంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నారు. అలాగే భగవంతుడి హృదయంలో ఎవరున్నారు? భక్తుడే ఉన్నారు. భక్తుడి యొక్క ఆలోచనలన్నీ ఎవరివి? భగవంతుడివి. కాబట్టి భగవంతుడు ప్రత్యక్షం అవుతున్నారంటే అంటే అందరూ అడుగుతారు కదా, నువ్వు భగవంతుడిని చూసావా? చూసాం, ప్రహ్లాదుడు పిలిచారు, వచ్చారు స్వామి అని మనల్ని ఎవరైతే నాస్తికులు నమ్మడం కోసం రూపం తీసుకుంటాడు. కానీ భక్తుడు ఎప్పుడు ప్రత్యక్షం అవ్వాలని ఎప్పుడు కోరుకోడు స్వామిని తన అనుభవంలోనే, తన హృదయంలోనే భక్తుడు చూస్తాడు. కానీ ఈ నాస్తికుడి కోసం భగవంతుడు వచ్చారనమాట. నిజంగా తన భక్తులను అనుగ్రహించడానికే కానీ ఇతర ప్రయోజనాల కోసం కాదు. అంటే ఈ రాక్షసులను చంపడానికి తన శక్తులు సరిపోతాయి. కానీ భగవంతుడు ప్రత్యక్షంగా ఎందుకు వస్తారంటే తన భక్తుల కోసం వస్తారు. ఎందుకంటే తన భక్తులు అనుగ్రహించడానికి వస్తారు. ఇప్పుడు అంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు, పాల కోసం ఏడుస్తూ ఉంటాడు, తల్లి కావాలని ఏడుస్తూ ఉంటాడు. చాలామంది పిల్లలు మీరు ఏదైనా ఇవ్వండి, వాడు సంతృప్తి చెందరు. మళ్ళీ తల్లే రావాలి పాల కోసం, కానీ ప్రేమను పంచడం కోసం మళ్ళీ స్వయంగా రావాలి తల్లి. భక్తుడి కోసం భక్తుడు చిన్న పిల్లవాడు లాంటివాడు భగవంతుడికి. అలాగే భగవంతుడికి ఏ విధంగా చిన్నపిల్లాడో అలాగే భక్తుడికి భగవంతుడు కూడా చిన్నపిల్లాళ్ళనే చూసుకుంటాడు. సో వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి భక్తుల కోసమే భగవంతుడు వస్తారు తప్ప వేరే ప్రయోజనాల కోసం ఎవరిని నాశనం చేయడానికి భగవంతుడు రాడనమాట. అంటే వచ్చాడంటే ఆ పని ఈ పని 2 పనులు చేసుకుని వెళ్ళిపోతాడు స్వామి. సో హరే కృష్ణ. 77వ ప్రశ్న, మానవుని కర్మలన్నింటికీ సాక్షిభూతుడు ఎవరు? దాని వివరణ ఏమిటి? మనం ఈ ప్రశ్న వినినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా మన మనసులో సాక్షిభూతుడు ఎవరు? మన కర్మలకి భగవంతుడే కదా, భగవద్గీతలో చాలామంది చెప్తున్నారు, ఇలా అనుకుంటాము. ఇలా తెలుసుకోవడం అనేది బాడీ అండి.
దాని వివరణ తెలుసుకోవడం అనేది ఆత్మ. ఎప్పుడైతే దాని వివరణ మనం తెలుసుకుంటామో మనం ఆత్మ అనేది విషయాన్ని అర్థమవుతుంది. లేదంటే మనసు వరకే వెళుతుంది, అది ఆత్మను తాకదనమాట దీని ఆన్సరు. సో దీని ఆన్సరు మనం శాస్త్రపరంగా అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆచార్యుల యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనం దీన్ని ఆచరణలో పెడతాం అన్నమాట. సో సమాధానం ఏంటంటే, ఆది పురుషుడైన గోవిందుడు, భగవంతుడు ఇప్పటికిప్పుడు వచ్చిన ఆయన కాదు, ఆయన ఆది పురుషుడు, ఆది అనంతం సర్వం ఆయనే అనమాట. ఆది పురుషుడైన గోవిందుడు తన పరిపూర్ణ అంశతో అన్ని చోట్ల అంటే అన్నిట్లోనూ ప్రవేశిస్తాడని శ్రీ బ్రహ్మ సంహిత 5.35లో కలదు. ఆయన విశ్వంలో ప్రవేశించినట్లే విశ్వంలోని పరమాణువు అన్నిటిలోనూ ప్రవేశిస్తాడు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, భగవంతుడే సంపూర్ణుడు కదా, మళ్ళీ ఆయన ప్రవేశించడం ఏంటి? ఉదాహరణ మనం తీసుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాలో కూడా పరమాత్మ ఉన్నారు, మీలో కూడా పరమాత్మ ఉన్నారు, కానీ మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నా బాడీ సపరేట్గా కనిపిస్తుంది, మీ బాడీకి సపరేట్గా కనిపిస్తుంది. సో భగవంతుడిలో మనం ఉన్నామా, భగవంతుడు మనలో ఉన్నాడా అంటే చెప్పాలంటే ఎలా చెప్తాము? భగవంతుల్లోనే మనం ఉన్నాం, అది కనిపిస్తుందా కంటికి? కనిపించట్లా. కానీ భగవంతుడు నాలో ఉన్నాడు అనే విషయం మనకి కంటికి కనిపిస్తుంది కదా. సో అలా భగవంతుడు పరిపూర్ణ అంశతో ఆయన పరిపూర్ణ అయినప్పటికీ అన్నిట్లో కూడా ప్రవేశిస్తాడని బ్రహ్మ సంహిత చెప్తుంది. అదేవిధంగా విశ్వం అంటే మనకి తెలుసు 14 లోకాలు అన్నమాట. అంటే 14 లోకాలంటే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. వీటన్నిటిని కలిపితే విశ్వం అంటారు. ప్రతి విశ్వంలో ఆయన విశ్వంలో ప్రవేశించినట్లే విశ్వంలోని పరమాణువు, ఇక్కడ అణువు అంటే చాలా చిన్నదండి, కానీ పరమాణువు అంటే ఆత్మ అని అర్థం అనమాట. ప్రతి ఒక్క ఆత్మలోకి కూడా భగవంతుడు ప్రవేశిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఆయన తన విరాట్ రూపంతో, అంటే తన యొక్క విశ్వరూపం, భగవంతుడి యొక్క రూపం విశ్వం మొత్తం కూడా కలిపితే రూపం అంటారు. కానీ ఎన్ని విశ్వాలు ఉన్నాయో మనం ఎవ్వరని చెప్పలేమన్నమాట. అన్ని విశ్వాలను కలిపితే ఒక రూపంగా వస్తే అదే భగవంతుడు. కాబట్టి తన విరాట్ రూపంతో అన్నింటికి వెలుపలను ఉంటాడు, అలాగే అంటే వెలుపల అంటే లోపల ఉంటాడు, అలాగే అంతర్యామిగా అన్నింటిలోనూ ఉంటాడు, అంటే లోపల కూడా ఉంటాడనమాట. అంతర్యామిగా అంటే ఇక్కడ చూడండి, అంతర్యామిగా జరుగుతున్నదంతా చూస్తూ మన కర్మలకు తగిన ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. మనం మంచి చేస్తే మనకి మంచి ఫలాలే ఇస్తాడు. మనం చెడ్డ ఆలోచనలు చేసి చెడ్డ కర్మలు పోగు చేసుకుంటే దాని తగ్గట్టే ఫలాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు జడ్జి కూడా పనిష్మెంట్ ఇస్తారు తప్పు చేస్తే, అలాగే జైలర్ కూడా పనిష్మెంట్ ఇస్తాడు. జైలర్ పనిష్మెంట్ ఇస్తున్నాడు అంటే వెనకాల మన కర్మ ఉంది, అదే అక్కడ మనకు అర్థమవుతుంది. ఓ ఇక్కడ జైలర్ ఇవ్వట్లేదు నేను చేసిన తప్పులు కదా అని అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే చేసిన తప్పు అప్పటికప్పుడే మన ఆ సమయంలోనే చేస్తాము, ఆ జన్మలోనే చేస్తాము. జడ్జి వేసే పనిష్మెంట్ అయినా, జైలర్ వేసే పనిష్మెంట్ అయినా. కానీ ఇక్కడ భగవంతుడు పూర్వజన్మవి కూడా కలిపేస్తున్నాడన్న విషయం ఈ జన్మలో మనకు అర్థం కాదు. అది ఎప్పుడు అర్థమవుతుంది? శాస్త్రాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనం చూస్తాము, మనకి తెలియకుండానే డబ్బులు వచ్చేస్తూ ఉంటే, మంచి జరిగిపోతూ ఉంటుంది, మనకి తెలియకుండానే కష్టాలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏంట్రా బాబు అనేసి మనకు అర్థమే కాదు, బుర్ర పాడైపోద్ది. కాబట్టి అప్పుడు మనకి అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క శాస్త్రాన్ని చదవాలి. శాస్త్రం మనకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా చెప్తుంది అనమాట. భగవంతుడికి అన్నీ తెలుసు, మన విషయం ప్రతి ఒక్క అణువు సంబంధించిన పూర్వకర్మలు అన్నీ కూడా తెలుసు అనమాట. కాబట్టి ఆ ఫలాలన్నీ కూడా లెక్కిస్తూ ఉంటాడు స్వామి, అప్పటికప్పుడే జరిగింది లెక్క పెట్టడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూర్వజన్మలలో ఏమేమి చేశామో మనం మర్చిపోయి ఉండొచ్చు. చూడండి ఇక్కడ వచ్చింది పాయింట్. పూర్వజన్మలలో మనం ఏమేం చేసామో మనం మర్చిపోయాము, కానీ భగవంతుడు మన కర్మలన్నింటికీ సాక్షిభూతుడుగా చూస్తూ ఉంటాడు. కాబట్టి మన కర్మలకు ఫలాలు ఎప్పుడూ నిర్ణయించబడతాయి. అంటే ఇప్పుడు వర్తమానంలో నిర్ణయించబడతాయి, భవిష్యత్తులో నిర్ణయించబడతాయి. అంటే జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది అన్ని విధాలా కూడా నిర్ణయించబడతాయి.
అలాగే వాటి ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించక తప్పదు. అది మంచి అయితే అనుభవిస్తాం, చెడ్డైనా కూడా అనుభవించక తప్పదు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం మర్చిపోయాము, కంప్లీట్గా మర్చిపోయాము. భగవంతుడి సాక్షిభూతుడిగా ఆయన చూస్తున్నాడు. ఇక్కడ విషయాలు ఎన్ని అర్థం చేసుకోవాలంటే, భగవంతుడు అంతర్యామిగా, ఆయన ఒక సాక్షిభూతుడిగా లోపల ఉన్నారనమాట. అలాగే చైతన్య రూపంలో భగవంతుడు ఏ విధంగా సూర్య భగవానుడు వెలుతురు రూపంలో మనకి వెలుగును ప్రసరిస్తూ ఉంటాడో, అదేవిధంగా ప్రాణశక్తి అంటే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇంకా మనం నిలిచి ఉన్నాం, నడుస్తున్నాం, అన్ని పనులు చేస్తున్నాం. అదేవిధంగా ఆయన సాక్షిభూతుడిగా కూడా లోపల ఉంటాడనమాట, అంతర్యామిగా. హరే కృష్ణ. 8వ ప్రశ్న, ఏకత్వం అంటే ఏమిటి? యాక్చువల్గా ఇది వినినప్పుడు ఏకత్వం అంటే ఏంటి? ఏక అంటే ఒకటంటే అర్థం ఏంటి? దీని యొక్క అర్థము చాలా ఉందండి. ఈ విషయం మనం భగవంతుడి ద్వారానే తెలుసుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక్కడే ఏక, ఎవ్వరికి ఈ పదం అన్వయించకూడదు. ఈ పదానికి అర్థం పరమాత్మే అవుతారనమాట. సో దీని ఒక సమాధానం తెలుసుకుందాము. లోపల కానీ వెలుపల కానీ భగవంతుడు తప్ప మరేమీ లేదనడం సత్యం. ఖచ్చితంగా లోపల కానీ, లోపల అంటే మన లోపల కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ అందరి లోపల భగవంతుడు ఉన్నాడు, అలాగే బయట కూడా ఉన్నాడు. కాబట్టి ఇది లేదు అనడానికి లేదు, ఇది ఖచ్చితంగా సత్యమే. ఎందుకంటే వేడిమి వెలుతురు అగ్ని నుండి వెలువడినట్లు అనేక విధాలైన ఆయన శక్తుల చేత సర్వము ఆవిర్భవిస్తుంది. వేడి అలాగే వెలుతురు, మనం వెలుతురు అంటే చూస్తున్నాం కదండి, వెలుతురు అంటే ప్రకాశం. అలాగే వేడి అంటే మనము టచ్ చేస్తే ఏదైనా వేడి వస్తువు తాకితే అది వేడి అని మనకు తెలుస్తుంది. సో అలా వేడిమి వెలుతురు రెండు కూడా అగ్ని నుంచే వస్తాయి. అదేవిధంగా భగవంతుడి యొక్క శక్తుల నుంచే అన్నీ ఆవిర్భవిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ స్వయం భగవంతుడి ద్వారానే వస్తాయి ఇవన్నీ కూడా. ఈ విధంగా భిన్న శక్తులతో ఏకత్వం ఉంది. అనేక శక్తులు ఉన్నప్పటికీ అందులో ఎవరున్నారండి? ఏకత్వం అంటే మళ్ళీ కృష్ణుడే, ఆయనే ఉన్నాడని అర్థం. ఏకత్వం ఉన్నప్పటికీ భగవంతుడు తన సగుణ రూపంతో తనలోని సూక్ష్మతరాంశాలైన జీవుల ఇంద్రియాలకు భోగ్యమైన సర్వాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అంటే ఏకత్వం ఉన్నప్పటికీ, భగవంతుడు ఉన్నప్పటికీ, భగవంతుడు తన సగుణ రూపం అంటే, సగుణ రూపం అంటే నిర్గుణ అంటే భగవంతుడి రూపం లేదు అనడం, సగుణ అంటే భగవంతుడికి రూపం ఉంది అని అర్థం. కాబట్టి తనలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అంశంలో కూడా భగవంతుడు ఉన్నాడు. సో కాబట్టి జీవుల ఇంద్రియాలకు భోగ్యమైన సర్వాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఈ జీవులకి ఎన్ని అవసరాలు వచ్చినా కానీ అవన్నీ కూడా అనుభవించేది ఎవరండి? ఆ ఫలాలు అవన్నీ కూడా అనుభవించేది ఎవరు అంటే, అవన్నీ కూడా అనుభవించేది ఎవరంటే సాక్షాత్తు భగవంతుడే. ఎందుకంటే ఇప్పుడు మనిషి, బ్రతుకున్న మనిషికి చనిపోయిన మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇందులో ఏముంది, అందులో ఏం లేదు, ఇందులో జీవం లేదు, చైతన్యం ఉంది కాబట్టే కదా మనం అనుభవిస్తున్నాము. సో ఇవన్నీ అనుభవించేది మనమా? కాదు, భగవంతుడు. అందుకే ఇక్కడ సర్వాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఎవరంటే భగవంతుడే మొత్తం కూడా అనుభవించేది అనే విషయం. ఏకత్వం అంటే ఇదన్నమాట. హరే కృష్ణ.